కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహికం. వినగానే మీకేం అర్థం అవుతుంది? ఓల్డ్ ఏజ్ గుర్తొస్తాయి కదా అందరికి కూడా. అప్పుడు ఉదయం లెగ్గానే సాటర్డే వచ్చేసరికి మా ఇంట్లో ఎఫ్ఎం కానీ రేడియో కానీ ఉంటే ఇవే వేసుకునేవాళ్ళం మేమైతే. సో ఇప్పుడు ఇటువంటివన్నీ ఎక్కడ కనిపించడం లేదు మనకి. ఎప్పుడో తిరుపతి వెళ్తే మాత్రమే ఇవన్నీ వినబడుతున్నాయి అన్నమాట. అయితే నేను ఇప్పుడు ఉదయం లెగ్గానే ఏంటంటే ఇంత ఎర్లీగా వీడియో పెట్టడానికి రీజన్ కూడా ఉంది ఒకటి. మనం ఏంటంటే ఇంట్లో పడుకొని లెగిసి మ్యాక్సిమం 8కి ఇలా లెగిస్తారు ప్రతి ఒక్కరికి. అప్పటికి ఎండ కాస్త పైకి పోతుందన్నమాట. అయితే మార్నింగ్ 6 నుంచి 7:30 మధ్యన మనం ఎర్లీగా లెగడం వల్ల ఈ సూర్యరశ్మి మన బాడీకి తగలడం వల్ల మన బాడీలో డి విటమిన్ అంటూ వస్తుందన్నమాట. సో మీకు ఆ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి. మన బాడీలో ఏ ఒక్క విటమిన్ కూడా సపోర్ట్ చేయాలంటే డి విటమిన్ సపోర్టింగ్ తప్పకుండా ఉండాలన్నమాట. డి విటమిన్ లోపం వల్ల చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెంట్గా నాకు కూడా వచ్చింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు డి విటమిన్ లేదండి అన్నాడు. సో అప్పటి నుంచి నేను మెడికల్ స్టోర్కి వెళ్ళి మళ్ళీ డి విటమిన్స్ కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇవన్నీ కష్టాలు ఎందుకు? మనకి న్యాచురల్గా వచ్చే విటమిన్స్ మనం రిసీవ్ చేసుకోవడం మంచిది కదా ఎప్పుడు కూడాను. సో అందుకే ఇవన్నీ చాలామందికి తెలుసు కానీ పాటించరు. సో మీరేంటంటే దయచేసి నేను చెప్పిన విధంగా ఎంచక్కగా ఎర్లీగా 6 నుంచి 7:30 మధ్యన లేచి హ్యాపీగా మేడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కిందన అవుట్ సైడ్ ఓపెన్ ప్లేసుల్లో అయితే ఏంటి అలా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ అలా వాక్ చేసుకుంటూ డి విటమిన్ అలా గ్రహించినట్లయితే మనకి ఎంచక్కగా మనం హెల్తీగా ఉంటాము న్యాచురల్గా ఉండే డి విటమిన్ వల్ల. సో మెడిసిన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఎంచక్కగా. అంతేకాకుండా మనం మారుతున్న కాలాన్ని ప్రతిదీ కూడా యాక్చువల్గా అసలు మన దగ్గర విటమిన్స్ అన్ని మన చేతుల్లో ఉంది ఆరోగ్యం మొత్తం ఒరిజినల్ చెప్పాలంటే. కానీ మనం పాటించాం. ప్రతిదీ అసలు న్యాచురల్గా అన్ని విటమిన్స్ మన దగ్గర ఉంటాయి కానీ మనం ఏవి పాటించాం. మనకన్నీ సో లేటెస్ట్ టెక్నాలజీ కదా. సో అన్నీ ఒక ట్యాబ్లెట్ వేస్తే మనకు విటమిన్లు అన్నీ వచ్చేయాలి అలా ఉంటారు అందరూ అనమాట. అలా కాకుండా న్యాచురల్గా అందరూ పాటించండి హ్యాపీగా. ఇంకోటి కూడా చెప్తానండి న్యాచురల్గా ఏంటంటే ఇది రాగి జగ్గు అనమాట. ఏంటంటే నైట్ మొత్తం అందులో వాటర్ వేసి మార్నింగ్ లెగ్గానే ఆ వాటర్ తాగడం వల్ల బాడీకి చాలా మంచిది. సో నేను వాటి యొక్క బెనిఫిట్స్ చెప్పడానికి నేను డాక్టర్ని కాదు, బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం చెప్తున్నాను. సో పెద్దలు చెప్పినవన్నీ నేను విని ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్తాను అంతవరకు. సో ఇలాంటివన్నీ మీరు పాటించండి చక్కగా. ఇటువంటి టిప్స్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. టిప్స్ అనే కాదు మీకు చాలా చాలా వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. సో హెల్త్ బెనిఫిట్స్తో పాటు కుకింగ్, టూరిజం అలా ప్రతిదీ కూడా వస్తూనే ఉంటుంది. ఎడ్యుకేషన్, జాబ్స్ అలా ప్రతిదీ కూడాను నాకు తెలిసినవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటా. ప్లీజ్ కీప్ వాచింగ్ 3Bihari యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు వస్తుంటాయి ప్రతిసారి కూడా. అది థ్యాంక్ యూ వెరీ మచ్.